దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ ప్రాతకాల ఆరాధనని దేవుని వాక్యం ద్వారా మనం మొదలు పెట్టుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కృపా సత్యవంతుడైన దేవా, యేసునాయన మా తండ్రి దేవా, అన్ని విషయాల్లో మేము కృతజ్ఞత చెల్లించాలి నాయన. ఈ యొక్క వాక్యాన్ని బోధించుండగా తండ్రి, సిలువ చోట నన్ను మరుగుపరిచిన ఆయన నీ మాట నా మాటగా పలకరించమని అయ్యా తండ్రి, ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీవు అధ్యక్షత వహించి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత చెల్లించాలి. సుమారు ఇంతవరకు నేటి వరకు కూడా సజీవులుగా ఉంటున్నందుకు దేవునికి ప్రథమముగా మనం కృతజ్ఞత చెల్లించాలి. ఈ లోకాన్ని మనం సృష్టించినందుకు, అలాగనే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నందుకు ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే పౌలు, అపోస్తుడైన పౌలు ఇలా వాక్యం ద్వారా రాయటమే కాకుండా, చెప్పటమే కాకుండా తాను చేసి చూపించాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. పౌలు ఇతరులకు చెప్పడమే కాకుండా ఆయన చేసి చూపించాడని మనం గమనించాలి. అదే మొదటి అధ్యాయం తెస్సలోనికలో 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రార్థన యందును మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చక్కటి మాట. మన కొరకు దేవుని గురించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే తెస్సలోనిక గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే మనం గమనించినట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మామూలు అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించరు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే దేవుడికి ప్రతి విషయంలో కూడా మన కృతజ్ఞత చెల్లించాలి. మన సొంత తెలివి వలన, మన సొంత పనుల వలన మనం వచ్చామనుకోవటం అది మన అవివేకం. దేవునికి కృతజ్ఞత దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే ఇలా మనం ఉన్నాం. అందుకే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. అందుకే మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. ప్రార్థనలోని ప్రభావం, ఆధిక్యతలు, విశేష అవకాశాలు అపోస్తుడైన పౌలుకు బాగా తెలుసు. తను చేస్తున్న పని ఏదైనప్పటికీ తన హృదయాన్ని ఎప్పుడు ప్రభువుకు వినిపించాలా పౌలు ఉంచుకున్నాడు. ఏదైనప్పటికీ తన హృదయంలో ఏం జరిగినా సరే ప్రతి విషయంలో కూడా ఆయన ప్రభువుకి వినిపించాలా తన హృదయాన్ని దగ్గరగా ఉంచుకున్నాడు. అన్ని పరిస్థితుల్లో, అంటే సంతోష పరిస్థితులే కాకుండా విచారకమైన పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ఏదో కారణం ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం ఎవడో తెలియాలంటే ఆయనకు విషయం, ఆయనకు చిత్తం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ కృతజ్ఞత చెప్పడంలో ఆయన చిత్తం ఖచ్చితంగా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మనం కష్టాలు అనుభవించాలంటే, మన కష్టాలతో మనం అనుభవించాలంటే దాని
కూడా మన సొంత దాని మీద ఆధారపడకూడదండి, ఆధారపడకూడదు. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. అందుకే ప్రతి విషయంలో కూడా, ప్రతి సంగతిలో కూడా దేవునికి మన కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఐశ్వర్యం ఎక్కువ కాదు. అనుకుంటే ఎంతో కట్టుబడి పరిస్థితికి వచ్చామయ్యా, నేనెంతో తెలివికెళ్ళా ఉన్నాయ్యా, ఈ పరిస్థితి వచ్చానయ్యా, అదంతా మన భ్రమ, వట్టి మాటలు. దేవుని ఆశీర్వాదం లేకుండా మన మీద ఎప్పుడు కూడా అటువంటి ఐశ్వర్యం మనకు కలగదు. అందుకే మనం గమనించినట్లయితే మనమంతా కూడా పైనున్న వాటి మీదనే మన మనసు లంఘించుకోవాలి. గమనిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడు చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. కాబట్టి మనం అంత పైన వాటి మీదే చూడాలి. కింద నుండి ధనాన్ని సంపాదించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుని ఉగ్రతకు లోనవుతాం. ఒక విషయం గమనిద్దాం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని బిడ్డలుగా ఉందామా, లేక దేవునికి వ్యతిరేకంగా నా సొంత విషయం మీద నేను బాగుపడ్డానని సాతాను మాట మీద ఉంటావా? ఈ ఉదయ కాలమున తప్పక నువ్వు విషయం తెలుసుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే నీ కష్టాన్ని నువ్వు అనుభవించాలన్నా కూడా దేవునికి అనుమతి ఉండాలి. మనం గమనిద్దాం. కీర్తన గ్రంథం 108వ కీర్తన 1-2 వచనాలు గమనిద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిత్యముగా నువ్వు చేతుల కష్టార్జితము అనుభవించదవు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఉదయకాలం లేచిన వెంటనే అయ్యా నేటి వరకు సజీవునిగా ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని ఎవరైతే చెప్తారో ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే యెహోవా మన విషయంలో అనేకమైన కార్యములు చేసినందుకు మనం తప్పక దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సంకీర్తనలు 98వ సంకీర్తన 1వ వచనం గమనిద్దాం. సంకీర్తన 98 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడే. ఎందుకంటే దేవుడు మనకన్ని విషయాలు తోడు ఉంటున్నాడు. సంకీర్తనలు 118వ సంకీర్తన 15-16 వచనాల్లో నీతిమంతుల గుడారములలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదమైన పడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. అందుకే మనం దేవునికి ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. దేవుని ప్రతి పనిషిలో కూడా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. కొన్ని విషయాల్లో మనం మనుషులం కనుక ఎందుకయ్యా మాకే కష్టాలు, మంచి వారిని ఎందుకు శిక్షిస్తున్నావు, దుస్తులకు ఎప్పుడు తీర్పు తీరుస్తామని కొన్నిసార్లు మనం కూడా ఆశాపులాగా మనం కూడా తప్పుదో పడతాం. ఆశాపులో ఏం చెప్తున్నాడంటే సంకీర్తనలో 75వ సంకీర్తన 1వ వచనంలో దేవా మేము నీ కృతజ్ఞతలు చెల్లించున్నాం, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతలు చెల్లించున్నాను. అంతకుముందు ఆయన ఏమంటున్నాడు తెలుసా? దుర్మార్గు తీర్పు తీయండి, మమ్మల్ని ఎందుకు కష్టపెడుతున్నావు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఏమిటంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఎంతకాలం అంటూ ఈ దుర్మార్గులు ఎంతకాలం కాచుకొని ఉంటావని ఆక్రోశిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుని దగ్గర సమాధానం దొరికింది. అందుకే దేవా
మేము నీ కృతజ్ఞతలు చెల్లించున్నాం, నువ్వు సమీపంగా ఉన్నావని. నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను ఆసాఫ్ ఎలాగైతే చెప్పాడో మనము కూడా ఇప్పుడైతే దేవుడు తగిన సమయంలో చర్య చేసుకుంటాడు. నిశ్చితం మనం కలిగి ఉన్నాం. సరైన సమయం ఆయన తీర్పు వచ్చే సమయం దగ్గరలో ఉన్నది. అందుకే మనమైతే ఏం చేయాలంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షించబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలను ఆదుకునేందుకు ఆయన సమీపముగా ఉన్నాడు. మనము దేవుణ్ణి ఎదుర్కోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనములో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనములో, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని, మన కుటుంబాన్ని, పిల్లల్ని కూడా దీవిస్తూ ఉన్నాడు. సంకీర్తనలు 115వ సంకీర్తన 14వ వచనములో, 115వ సంకీర్తన 14వ వచనములో, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. అయితే మనకు దేవుని మీద నమ్మకం ఉండాలి. అప్పుడు వారు నిత్యము దేవుని జ్ఞాపకములో ఆయన హృదయంలో ఉంటారని అని మనం గమనించాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనములో, నేనే ఆజ్ఞ ఇచ్చేవాడును, నేనే అతను పిలిచి తిని, నేనే అతను రప్పించి తిని, అతని మార్గము తేజరీనును, నా యొద్దకు రండి. ఈ మాట ఆలకించుడి. కాబట్టి మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన వలనే మనం ఈ రకంగా ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, పనిపాటుల్లో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఇంకా బ్రతికున్నాం. కనుక ప్రతి విషయంలో కూడా దేవుడితో మనం తోడుగా ఉండాలి. అయితే కొంతమంది ఏమంటారంటే, నాకు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను, నాకు ఈ యొక్క పని సంపూర్ణమైతే ఆ పని నేను చేస్తానని కొంతమంది యాకోబు వలె కండిషన్ పెడతారు దేవుడికి. గమనిద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనాలు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండెను. యాకోబు యొక్క ప్రార్థన నిజమే, కానీ ఆయన నమ్మకంలో బలం లేదండి. బలం లేదు. ఎందుకంటే కండిషన్ పెడుతున్నాడు, దేవునికి షరతు పెడుతున్నాడు, నాకు ఈ పని చేస్తే నేను ఇలా చేస్తాను. అయితే దేవుని మనస్తత్వం ఎలా తెలుసా? యాకోబు అడగకపోయినా సరే అనేక విషయాల్లో దేవుడు యాకోబుని దీవించాడు. నాకు ఈ పని చేస్తే నీ తోడుకుంటాను దేవుడు అనలేదు. మనుషులు కనుక మనం ఈ మాట అంటున్నాం. అందుకే మన విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు యాకోబు వలె బలహీన వారితో ఎలా ప్రవర్తిస్తో కూడా మనం గమనించాలి. నువ్వు అడగకపోయినా నీకు మంచి వానలు ఇస్తున్నాడు, మంచి ఉద్యోగం ఇస్తున్నాడు, మంచి వాతావరణం ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు నువ్వు అడగకుండానే చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా దేవుడితో ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒకసారి సముద్రంలో అద్దరికి వెళ్తున్నాడు యేసుదేవుడు. భయంకరమైన తుఫాను వచ్చింది. యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఓడలో ఉన్నారు. అయితే అయ్యా నీకు చింత లేదా, మేము చనిపోతున్నామని శిష్యులు కూడా యేసు ప్రభు అసహనంగా మాట్లాడారు. అందుకు ఆయన ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. మన విషయాల్లో కూడా దేవుడు అనేక పనులు చేస్తూ ఉంటాడు. ఆ ఓడలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నా కూడా ఆ శిష్యుడికి అపనమ్మకం. కానీ దేవుడు అన్ని విషయాల్లో కూడా అడిగిన అడగకపోయినా మనకు మేలు చేస్తూ ఉంటారు. ఓసారి యేసయ్య యెరూషలేము ప్రయాణం అయిపోతున్నాడు. సమరయ గలిలయ మధ్యగా ఆయన వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము ఈ కుష్ఠరోగుతో బాధపడుతున్నాం తండ్రి, మాకు ఈ యొక్క వ్యాధిని తగ్గించమని ఆయన ప్రాధాన్యపడతారు. ఆయన మాట ద్వారా కుష్ఠ వ్యాధిని తగ్గించినప్పుడు ఒక్కడు మాత్రమే
ఆయన దగ్గరికి వెళ్తాడు. కృతజ్ఞత చెల్లించటంలో ఆ ఒక్కని పాత్రలో మనం ఉండాలి. దేవుడు మన సహాయం చేస్తే, మన కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే హన్నా విషయం చూద్దాం. ఎల్కానా హన్నా ఎంత కాలం కూడా సంతానం లేదు. ఆమె ఎంత విమర్శించబడుతుంది. అయ్యా దేవా, నాకు కానీ కుమారుని ప్రసవిస్తే, నా కుమారుని ఇచ్చినట్లయితే నా కుమారునికి అంకితం చేస్తానని సమూయేలు గురించి ఆమె వాగ్దానం చేస్తూ ఉన్నది. ఏమంట గమనిద్దామా? ఆ బిడ్డను ఆమె తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠించి, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పి ఆ బిడ్డని కృతజ్ఞత పూర్వముగా ఆ యొక్క దేవాలయంలో ఆ బిడ్డని ఇస్తుంది. అలాగే మనము కూడా ఒక దేవునితో ఒక ఉడంబడిక చేసినప్పుడు అది తీర్చే బిడ్డలుగా ఉండాలి. అయ్యా, నాకు ఆరోగ్యం బాగలేదు, అయ్యా నేను అప్పుల్లో ఉన్నాను, నేను యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ పని చేసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మనం గమనించాలి, ప్రార్థనగా నిజమైన ప్రార్థన చేస్తున్నప్పుడే మనం వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అయితే విసుకక ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ, లూకా సువార్త 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఒక స్త్రీ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని రోజు అని ప్రాధాన్యపడుతుంది. ఆమె అంత తొందర చేయటం వల్ల ఆ న్యాయాధిపతి తీర్పిస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాధం తన వచ్చి మొరపెట్టుకున్న వారికి న్యాయము చేయడా. అన్యాయస్తుడైన రాజు వెంటనే తీర్పు చెప్పినప్పుడు నిన్ను రక్షించిన దేవుడు నిన్ను తప్పక నీ ప్రార్థన వింటాడని నమ్మకం ఉండాలి. అందుకే విసుకక ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం గమనించినట్లయితే, దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. కొలస్సీయుల పత్రిక మంచి మాట ఏం తెలుసా? క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువు యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు రాసిన ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము. సంకీర్తనలు 50వ అధ్యాయం 14వ వచనంలో, దేవునికి స్తుతియాగము చేయొచ్చు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. యేసయ్య కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మన దేవుడు కూడా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని దేవునికి చెప్పి తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు దేవుడే తండ్రి కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రతి విషయంలో కూడా మనం కూడా ఉదయకాలమున మనకి మంచి జరిగినా చెడు జరిగినా అని దేవుని చిత్తము జరిగిందని భావించి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అలా మన జీవితాలు కొనసాగించుకోవాలి. అది మంచి జరిగిందా చెడు జరిగిందా కాదు, దేవుడు ఏది చేసినా సరే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కనుక, దేవుడు మనకు మంచి చేస్తాడు కనుక ఆసాపు వలె తొందరపడకుండా, యాకోబు వలె బలహీనమైన ప్రార్థన కాకుండా
దేవుని మీద నమ్మకం ఉంచాలి. యోబు చూస్తుండి, తన 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా వెళ్ళిపోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతి యాగం చెల్లించాలి. మన జీవితంలో కూడా ప్రతి దాన్ని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క మహిమను కొనియాడుతూ, అయ్యా తండ్రి, నేటి వరకు నన్ను సజీవించిన వందనాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో కూడా దేవునికి వందనాలు చెల్లించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి దాని కృతజ్ఞత చెల్లించి దేవుని యొక్క ప్రేమను పొందాలి. నీ సొంత వల్ల నువ్వు పైకి రావు, నీ సొంత శక్తి వల్ల ఐశ్వర్యం సంపాదించలేవు. యెహోవా ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యం పెరగదు. యెహోవా లేకుండా నీకు ఆరోగ్యం రాదు, యెహోవా లేకుండా నీకు ప్రేమ రాదు. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించి దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని మాటలు మనం వినే బిడ్డలుగా ఉండాలని, మన జీవితం దేవుడిచ్చిన జీవితం కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లించి మనం ఈ జీవితాన్ని కొనసాగించి ఆయన స్థాపించబోయే రాజ్యంలో మనం చేరాలంటే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతలు చెల్లించాం. యేసు దేవుడు తండ్రికి ఎలా చెల్లించాడో మనం యేసు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవితాన్ని అలా మనం సాగించినట్లయితే ఆయన స్థాపించే రాజ్యంలో తప్పక మనము కూడా చేరుతామని గమనించి మన జీవితాన్ని మలుచుకోవాలని యేసు క్రీస్తు పేరట మన నమ్మకంతో నా తండ్రి దేవ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా నాయన, ఈ ఉదయకామల తండ్రి, మా జీవితాలు ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా నిర్దేశించడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. మేము ప్రతి విషయంలో కూడా అపోస్తుడైన పౌలు వలె క్రియరూపంగా తెలియజేస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృతజ్ఞతలు చెల్లించు. మా జీవితాల మేము గడపాలని తండ్రి దేవ. అయ్యా, ఎవరికైతే ఇంకా అనేక అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవసరాలు తీర్చే బిడ్డలుగా ఉండాలని, మా పిల్లలకి, మా కుటుంబంలో కూడా తండ్రి అందరికీ నేర్పించాలి. ఏమనంటే ప్రతి విషయంలో మంచిదైనా చెడుదైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లయితే దేవుని చిత్తం మనకు బయటపడుతుంది. కనుక ఆయన చిత్తాన్ని బయలుపరచాలంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించి బిడ్డలుగా ఉండాలని. అయ్యా తండ్రి దేవ, ఈ లోపల ఎంతమంది ఆర్థిక సమస్యలు బాధపడుతున్నారు తండ్రి. ఎంతోమంది ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు తండ్రి. ఈ వాతావరణం తగ్గించు నాయన, ఎండను తగ్గించి తండ్రి, మంచి వర్షాలు కురించి తండ్రి, మంచి ఆరోగ్యాన్ని కలిగించి మమ్మల్ని దీవించమని తండ్రి దేవ. ఇంత చక్కటి కార్యక్రమం నడిపిస్తున్న శిశువే బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలు దీవించు నాయన, వాళ్ళ భవిష్యత్తు నిర్దేశించు తండ్రి. అన్ని విషయాలు మీకు కృతజ్ఞత ఉంటాం కనుక మమ్మల్ని కాచి కాపాడి దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చుకున్నట్టు భూమి నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మనసులు క్షమించిన ప్రకారం మరణం క్షమించము, మమ్మల్ని శోధన లేకుండా కీడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లికుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన దేవునికి మన ప్రభువైన క్రీస్తు ద్వారా మహిమను, మహత్యమును, అధికారమును ఇప్పుడును సర్వయుగములో కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.